నా మార్నింగ్ రొటీన్ చూపిస్తా. మార్నింగ్ 4కి లేగాలి, లేకుంటే వర్క్ కంప్లీట్ అవ్వదు. లేచిన వెంటనే బ్రష్ చేసి అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తా. లేచిన వెంటనే గుమ్మం తుడిచి కల్లాపేసి ముగ్గు పెడతా. నిన్న నైట్ కల్లాపేసి ముగ్గు పెట్టేశాను, అందుకే జస్ట్ తుడిసేసి లోపలికి వచ్చేసాను. పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, అందుకే ఆనియన్స్ కట్ చేస్తున్నా. లంచ్ బాక్స్ పిల్లలు కూడా తీసుకెళ్లిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి హాఫ్ డేస్ లేవు, ఫుల్ డే స్కూల్ జరుగుతుంది. నిన్న నైట్ ఎండ్ రాయల్ కర్రీ చేయి మమ్మీ లంచ్ బాక్స్ లోకి అని చెప్పారు పిల్లలు, అందుకే కర్రీ కొంచెం మాత్రమే చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు ట్యూస్డే, నేను నాన్ వెజ్ తిన్ను. పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత మాకు సపరేట్ గా వేరే కర్రీ చేసుకుంటాం. ఒక పక్క లంచ్ కి కర్రీ చేస్తూ మరో పక్క టిఫిన్ కి పల్లీ చట్నీ చేస్తున్నా. ఇంట్లో పని మార్నింగ్ 4కి స్టార్ట్ చేస్తే 9కి కంప్లీట్ అవుతుంది. డైలీ ఇదే రొటీన్ ఉంటుందని కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ రోజు ట్యూస్డే రొటీన్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నా. టిఫిన్ కి పెసరట్టు కావాలన్నారు, అందుకే నైట్ పడుకునే ముందు పెసర్లు నానబెట్టి అప్పుడు పడుకున్నా. పెసర్లు 2 సార్లు బాగా వాష్ చేసుకుని అప్పుడు మిక్సీ పెట్టేసి అందులో కొంచెం సాల్ట్ వేసి పక్కన అయితే పెట్టేసి ఈ లోపు పల్లి చట్నీ కూడా చేసి తాలింపు వేసి అది కూడా పక్కన పెట్టేసా. ఈ లోపు రైస్ కి బియ్యం కూడా కడిగేసి రైస్ ప్రిపేర్ చేసా. తర్వాత పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించేశాను. ఈ రోజు హెడ్ బాత్ చేయాలి, అందుకే హెయిర్ ప్యాక్ రెడీ చేసుకుని తలకు పెట్టుకున్నా. నెక్స్ట్ హెడ్ పెట్టుకున్న హెయిర్ ప్యాక్ ఆరేలోపట్లు బట్టలు అయితే ఇక్కడ వాష్ చేసేస్తున్నా. వాషింగ్ మిషన్ ఉంది, అయినా చేతితోటే వాష్ చేస్తా. తర్వాత టిఫిన్ తిన్న విజిల్స్ ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసేస్తా. విజిల్స్ క్లీన్ చేసిన తర్వాత ఒకసారి ఇల్లంతా శుభ్రంగా మళ్ళీ తుడుచుకుని వచ్చేస్తా. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి తలకు పెట్టుకున్న హెయిర్ ప్యాక్ డ్రై అయిపోతుంది. షాంపూతో కాకుండా కుంకుడుకాయలతో తలస్నానం చేస్తున్నా. ఈ మధ్య నాకు బద్ధకం స్టైల్ బాగా పెరిగిపోయి షాంపూతో హెడ్ బాత్ చేస్తున్నా, అందుకే హెయిర్ అంతా ఊడిపోయింది. హెయిర్ మొత్తం ఊడిపోయాక అప్పుడు జ్ఞానోదయం అయింది, అందుకే ఈ రోజు కుంకుడుకాయలతో తలస్నానం చేసిన తర్వాత పూజ చేసుకుంటున్నా. జస్ట్ ధూప్ స్టిక్ వెలిగించి ప్రశాంతంగా మొక్కుకుంటా. ఇప్పటికీ తినడానికి టైం దొరికింది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర వేసి పెసరట్టు అయితే వేసుకుంటున్నా. నేను ముందే చెప్పాను కదా, నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 9 అవుతుందని. కరెక్ట్ గా టిఫిన్ తినేసరికి 9 అయ్యింది. నేను ప్రశాంతంగా కూర్చుని దోశ తినేస్తా. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.